వరి ధాన్యం కొనుగోలు కోసం రోడ్డెక్కారు జగిత్యాల జిల్లా రైతులు. రాయల్కల్ మండలం రామోజీపేట గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఐకేపీ సెంటర్కు వడ్లు తీసుకుని వచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని మండిపడుతున్నారు రైతులు. దీనికి తోడు లారీ డ్రైవర్లు బస్తాకు అదనంగా డబ్బులు తీసుకుంటున్నారని సీరియస్ అవుతున్నారు. మరోవైపు తడిసిన వడ్లను కూడా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న రాత్రి అక్కడ సార్ రైతులు ఎట్లా నిద్రపోతారు చెప్పండి సార్. ఒక్కొక్క రైతులు అలా రాత్రి కొట్టడానికి కూడా రావాలి. రావాలంటే మీరు ధర అవుతారు, ప్రభుత్వం మీద మీరు సమ్మె అవుతారు, మీకు ప్రభుత్వం వెంటనే స్పందిస్తారు. మాకే స్పందించాడు. 3 నెలలు పంట పండుతుంది. పంట పండినాక నెల రోజులు ఈ కళ్ళాల మీద సెంటర్ల మీద ఆగిపోతున్నది. వర్షాలు నెత్తి మీద ఉన్నాయి. లాకలు వస్తున్నాయి. అడుగు ఏదైతే సంచులు అడుగులో ఈ ఉడకపోతకు కావచ్చు, దేనికో ఏ రకంగా కావచ్చు, మొత్తానికి లాకలు వస్తున్నాయి. కాబట్టి రైతు ఎప్పుడైతే మొలకలికినప్పటి నుంచి పొలం కాడికి ప్రతిరోజు పోతాడు, చూసుకుంటాడు. రోగాలు నొప్పులు ఏదున్నా, ఏ ఇబ్బంది ఉన్నా పంట పండిస్తాడు. ఈ పంట చేతికొచ్చినా కూడా రైతుకు ఈ అమ్మకానికి నెల రోజులు గడుచుడు, వారం రోజులు, 15 రోజులు ఇట్లా గడుచుడు. మ్యాచర్ వస్తుంది. మ్యాచర్ వచ్చినాక 15 రోజులు ఉన్నాక అది ఎంత వరకు ఎంత వజన్ దిగిపోతుంది ఒకసారి గమనించాలి. క్వింటాల్కు ఇప్పుడు 3 కిలోలు, 2 కిలోలు, తర్వాత లారీ డ్రైవర్ కూడా రూపాయి అయింది, 2 అయింది, 3 అయింది, 4 రూపాయలు అడుగుతున్నాడు. 4 రూపాయలు కట్ అయింది. 4 రూపాయలు కట్ అయింది. సంచికి డ్రైవర్ అడుగుతూ 4 రూపాయలు అడుగుతున్నాడు. అట్లా అయితే తీసుకోకపోతే అట్లా అయితేనే లారీ వస్తుంది, మేము వస్తాం, లేకపోతే రాము అని అంటున్నారు.